మట్టి దొరికింది, అడవిలో కాదు ఐమాక్స్ లో దొరికింది బ్రో. చెప్తున్నా కదా, హీరోయిన్ ఎట్లుందంటే ఆహా 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 ఆహా. నిజంగా మ్యూజిక్ చెప్పాలంటే మ్యూజిక్ ఎంత బాగుందంటే, ఓ కోట దేవరా అన్ని నీవని చెప్పే దొరా, అడవి శాసనం పంపెరా, కారు చిచ్చులా అడవిలోకి వచ్చారా, అన్ని నీవని కాళ్ళు మొక్కి స్వాగతం పంపుతుంది స్వాగతం. ఆహా ఆహా. క్లైమాక్స్ అయితే ఓహో ఓహో దైవం కాల మీకు. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అయితే నిజంగా చెప్తున్నా శివరింగు ఒకటే శివరింగు. ఎందుకు అనుకున్నా, థియేటర్ లో ఏసీ ఎక్కువైంది. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు. మట్టి దొరకదన్నాడు, మట్టి దొరికింది, అడవిలో కాదు ఐమాక్స్ లో. ఇంకొకసారి బాగా ఎత్తి చూపించేది ఇది. ఎన్ని కథలు సిరీస్గా ముందుకెళ్తుందని చెప్పేసి మాత్రం చెప్పలేము. ఇప్పుడు మీకు మొదటి దాంట్లో గుళిగా అన్న ఒక దైవం పరిచయం అయితే ఈసారి ఇంకొక దైవాన్ని పరిచయం చేశారు. అట్లా ఇంకా మరింత మందిని పరిచయం చేస్తా పోతారేమో మరి రిషబ్ శెట్టి ముందు సినిమాల్లో చూడాలి. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరు లేరు. ఆల్మోస్ట్ కాంతారాలో ఉన్న క్యారెక్టర్సే ఉన్నాయి. అయితే డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ స్టోరీ అంతే. ఇప్పుడు మిగిలిందంతా అంటే క్యారెక్టర్స్ పరంగా ఓల్డ్ క్యారెక్టర్సే ఉన్నాయి. వాళ్ళు డిఫరెంట్గా యూజ్ చేసుకున్నారు అందరినీ. బాగుంది, చాలా బాగుంది మూవీ. చూడొచ్చు, అందరూ చూడొచ్చు. రుక్మిణి వసంత్ పెద్ద అసెట్ ఈ మూవీకి. కాకపోతే ఒక పెద్ద సస్పెన్స్ కూడా ఉంది. ఆ సస్పెన్స్ సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, అర్థం చేసుకోవడం. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ దీంట్లో ఫైనల్లీ ప్రధానంగా చూడాలి. అంటే అంతకుముందు గుళిగా దైవంతో చేసిన ఇదన్నది ఒక లాస్ట్ టైం కాంతారలో ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ చివరిది మాత్రం చాలా బాగుంది. బాహుబలి వారసుడు వచ్చాడా కాంతారా. ఇప్పుడున్న రికార్డులన్నీ ఏ రికార్డులు మిగిలవయ్యా. ఇండియన్ సినిమా స్థానాన్ని పెంచే గొప్ప భారతీయ చిత్రాన్ని చూపించారు. ఇప్పుడు వాళ్ళకి ఇండియాలో బాహుబలి జెండా ఎగిరేసింది. మనకి ఇండియాలో బాహుబలి ఏ విధంగా ఉంటుందో ప్రపంచంలో అవుతాను ఏ విధంగా చెప్పుకుంటామా. ఇండియన్ సినిమాలో ప్రపంచ స్థాయిని పెంచే సినిమా చెప్పుకోదగ్గ గొప్ప భారతీయ చిత్రం భయ్యా. రిషబ్ శెట్టి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే గూస్ బంప్స్ భయ్యా. ఈ చాప్టర్ 1తో రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాతో మార్క్ మై వర్డ్స్ ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డు పక్కా భయ్యా ఈ సినిమాతో. సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే ట్రూ ఇండియన్ పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ భయ్యా. ఇలాంటి సినిమా చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి భయ్యా. ప్రతి ఒక్క ఇండియన్ చూడవలసిన గొప్ప భారతీయ చిత్రం భయ్యా. మామూలు సినిమా కాదు, మీరు ఎప్పుడూ చూస్తున్నారు భయ్యా. ఆ విధమైన సినిమా ప్యూర్ గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ అయితే ఏ విధంగా కామెడీ ఉంటుందో, సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ పీక్ స్టైల్. కాంతారా 2 అసలు ఇంటర్నేషనల్ మూవీ, పాన్ ఇండియా మూవీ. అసలు ఏం సినిమా, ఏం యాక్టింగ్, ఏం సీన్స్, అసలు ఏమి ఫైట్స్, అసలు అబ్బా 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 కాళ్ళు 2 కాళ్ళు సరిపోవట్లేదు, అలా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ యాక్టింగ్ కానీ హీరోయిన్ అయితే ఎంత అందంగా చూపించారు. హీరోయిన్ అయితే అసలు చెప్తున్నా కదా, హీరోయిన్ చాలా బాగుంది. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఉంటే ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే నరాలు జూ అంటే అరుపులు, ఆ కూతలు, అబ్బా 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 సినిమా మొత్తం చింపేసింది. అసలు మాటలు రావట్లేదు. అందరికి హ్యాపీ చేస్తారా డ్రెస్సింగ్ స్టార్. మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ప్రతి ఒక్కరి యాక్షన్ బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు నేను ఏదో సింపుల్గా ఉంది అనుకున్నా, కానీ అసలు ఆ ట్విస్ట్ అనమాట మనకి సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది ఎంత మ్యాటర్ ఉందని సినిమాలో. ఓవరాల్గా నా సినిమా చూసినందుకు ఒక కాంతార ప్రపంచంలోనే ఉన్నట్టుగా అనిపించింది. బయట ప్రపంచంతో సంబంధాలన్నీ పోయినట్టుగా అనిపించినాయి. రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటారు, కాంతార సినిమాని వచ్చారు. నాకు రెగ్యులర్ అని కాదు, నాకు సంస్కృతులపైన సినిమాలు కానీ లేదా దేశానికి ఏదైనా చేయాలన్న సినిమాలు ఎక్కువ నాకు చూడడం ఇష్టం అనమాట. లైక్ మహేష్ బాబు, భరత్ అనే నేను కానీ, శంకర్ డైరెక్షన్స్ కానీ, ఇలాంటి సినిమాలు నాకు ఇష్టం. ఇది నాకు ఎందుకో కాంతారా సినిమా చాలా బాగా నచ్చింది. లాస్ట్ వారం రోజుల నుంచి కాంతారా అని అసలు నిన్న టికెట్లు రిలీజ్ కాకపోయినా ఇప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు వెయిట్ చేసి మరి బుక్ చేసి మరి చూసాను అనమాట. చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఎన్నో హైదరాబాద్ కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఎన్నో సినిమాలు ఆదరించారు.
లైక్ ఇంగ్లీష్ వాళ్ళ జురాసిక్ పార్క్ కానీ చైనా వాళ్ళ సినిమాలు కానీ మన సినిమాని కూడా ఇంత మ్యాటర్ని మనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి మన మీడియా తరపు నుంచి అని ఒక చిన్న విన్నపం. మూవీలో మీరు బాగా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేశారంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ డైరెక్టర్ ఓన్లీ ఒకవైపు కాదు, నవరసాలు ఉంది సినిమా, కామెడీ ఉంది, ఫైట్ ఉంది, రొమాన్స్ ఉంది, మెసేజ్ ఉంది, అన్ని రకాలుగా ఉందన్నమాట సినిమా. ఒక్కదాని కాదు, ఫైట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఏది చూస్తున్నా 100%. ఒక కామెడీ చూస్తున్నా బాగా మంచిగా నవ్వుతాం, ఒక ఫైటింగ్ చూస్తున్నా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏది ఓవర్గా లేదు, ఏది తక్కువ లేదు. దేవుడికి సంబంధించిన అవతారాలు కూడా చూపించారు కదా, అవతారాల మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? అది నేను యాక్చువల్గా కాంతారా సినిమా చూసిన తర్వాత నేను లాస్ట్ టైం నేను కర్ణాటక వెళ్ళాను అనమాట. కర్ణాటక వెళ్ళి వీళ్ళ కల్చర్ దగ్గర నుంచి చూశాను. నేను ఒక డివోషనల్ ట్రావెలర్ని. అక్కడ వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళ గురించి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకునే అవకాశం దొరికింది అనమాట. ఇలాంటి దేవతలు అక్కడ 200 నుంచి 300 పైగా ఉంటాయి అనమాట. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వేషధారణ ఉంటుంది. ఇది మనం ఇలా చూస్తుంది, ఒకటి పంజుర్రి, ఇంకొకటి గూలిక అనమాట. అట్లా ఇంకా ఎన్నో రకాల అక్కడ దేవుళ్ళు ఉన్నారు. ఆ కల్చర్ చాలా బాగుంటుంది. అంటే ఆ కల్చర్లో మెయిన్ మెసేజ్ అంటే అక్కడ ఉన్న ప్రజల్ని వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని ఏమన్నా చేయడానికి భయపడతారు, వీళ్ళు కూడా బయట వాళ్ళకి తప్పు చేయడానికి పడతారు. ఒక మంచి కల్చర్ అనమాట. ఈ కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఫిక్స్ అండ్ దేవుడిని బాగా చూపించారు. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదని చెప్పొచ్చు, యాక్టింగ్ పరంగా కానీ ఏదైనా ఎలివేషన్ మంచి సెకండ్ హాఫ్ మొత్తం అన్న ఎలివేషన్ అంటే ఏం లేదు, దేవుడిని బాగా చూపించారు. అండ్ విఎఫ్ఎక్స్ రేంజ్ అన్న, విఎఫ్ఎక్స్ నాకు తెలిసి చాలా చాలా బాగుంది. ఇండియాలో కొంచెం వన్ ఆఫ్ ది బెస్ట్. ఓవరాల్ ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది సినిమాలో? రిషబ్ శెట్టిను మన హీరోయిన్ ని బాగా చూపించారు. చివర్లో కొంచెం డైలాగ్లో అంత లేవన్నా, డైలాగ్లో రేటింగ్ 3.5. పరంగా రిషబ్ గారికి మార్క్ ఎక్కువ అనుకోవచ్చా ఈ సినిమా నుంచి? యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగానే అన్న, డైరెక్షన్ చేయడానికి అంత లేదు. ఫైట్స్ విఎఫ్ఎక్స్ మ్యూజిక్ బాగుంది. బట్ చెప్తున్నా కదా, ఇదే సినిమా తెలుగోడు కానీ తెలుగు యాక్టర్ కానీ తీసుంటే మగాడు తీసినోడు మగాడు ఉంటుంది. రిషబ్ శెట్టి అనేది కుమ్మేసిండు. యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ చాలా బాగుంది. మీకు ఒకవేళ కాంతారావు నచ్చినట్టయితే ఈ సినిమా కూడా పక్కన అన్న కొండన దేవరావు కూడా క్యామియో ఉంది, కొండన క్యామియో ఉంది, దేవరా క్యామియో ఉంది, నువ్వు పక్కవు. మొత్తం సినిమా అంతా చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది. మీకు క్లైమాక్స్ అనేది హైలైట్ ఉంటుంది. మీకు బోర్ అయితే కొడుతుంది అన్న కొంచెం సినిమా. ఆనెస్ట్గా ఏ సినిమా ఆ సినిమా అన్న, నువ్వు ఫ్యాన్ బాయ్ ఉన్నట్టు. ఏది బాగా ఎలివేషన్ అనిపించింది రిషబ్ శెట్టి గారి రియాక్షన్ సీక్వెన్స్ కానీ? రిషబ్ శెట్టి అనేది క్లైమాక్స్ యాక్టింగ్ అన్న, అదే మోస్ట్ హైలైట్ ఉంది. మీకు సినిమా అనేది కొంచెం బోర్ అయితే కొడుతుంది. టు బి వెరీ ఆనెస్ట్, అబద్ధాలు చెప్పని బోర్ అయితే పక్కా కొడుతుంది. కానీ మీరు ఓపిక పడితే క్లైమాక్స్ అనేది 120% వర్త్ ఉంటుంది అన్న. మీ టికెట్ డబ్బులు పక్కా వర్త్ ఉంటుంది. మరి రీసెంట్ వచ్చిన మూవీస్ కంటే పార్ట్ 1 స్టైల్ అయితే తీయలేదన్న, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు పార్ట్ 1 లాగా ఎక్స్పెక్ట్ చేసేది వెళ్ళకండి. ఇది ఒక డిఫరెంట్ మూవీ, కాకపోతే పార్ట్ 1 కొంచెం కనెక్షన్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ లోనే పెట్టుకొని వెళ్ళండి, పక్కా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఓవరాల్ నేను సినిమాకి రేటింగ్ 3.5 ఇస్తాను. సినిమా అయితే బాగుంది. మీ టికెట్ పక్కా వర్త్ ఉంటుంది. పక్కా మిస్ చేయకండి, థియేటర్లోనే